Good morning, Maya. Hello, namaste. Assalamu alaikum. Welcome back to the new vlog. Now, ఇప్పుడు టైం వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ 6 అవుతుంది. వాకింగ్ స్టార్ట్ అవుతుందని ఈరోజు కొత్త సాక్స్లు కొత్త షూ వేసుకుని వెళ్తున్నా. ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చలో. అబ్బో ఈరోజు కూడా ఫుల్గా వర్షం పడింది, మొత్తం తడిచిపోయింది. నీళ్ళు కూడా నిన్నున్నాయో. ఈ క్లైమేట్ ఏంటో అర్థం కావట్లే. మార్నింగ్ ఏమో చూడండి మంచులా ఉంది, చూడండి చివర వర్షము చలి, ఆఫ్టర్నూన్ అవుతూనేమో ఫుల్ ఎండ. అసలు ఈ క్లైమేట్ని నమ్మడానికి లేదు. అమ్మో అమ్మ ఏంటి అప్పుడే ఆవేశం వచ్చేస్తుంది. కొత్త షూస్ ఎలా ఉన్నాయి? అక్కడ అప్పటికే 4-5 షూలు తీసేసుకున్నాను. ఇంకా వేస్ట్గా నేను ఇది అలా చేసేసుకుని తీసేసుకున్నా, కానీ అంత కంఫర్ట్ అనిపించట్లా. అసలు ఏం చెప్తాం పదండి. ఇప్పుడే ఇక్కడ నత్త కనబడింది. నత్త కష్టపడుతుంది పాపం దాటడానికి. మనమే దాటిచ్చేద్దాం, లేకపోతే ఎవడొకటి తొక్కేస్తాడు. అమ్మో వాకింగ్ కంప్లీట్ చేసుకుని ఇప్పుడే కూర్చున్నాను. చిన్న చినుకులు పడుతున్నాయి. అయితే ఇప్పుడే ఇక్కడ ఒక కుక్క కాలు ఎత్తి వచ్చపోసింది అనమాట. అయితే నాకు బుర్రలోకి ఒక ఆలోచన వచ్చింది, అసలు ఇవి ఎందుకు కాలు ఎత్తి వచ్చపోస్తే. అయితే ChatGPTని అడిగాను, ఎందుకు కుక్కలు కాలు ఎత్తి వచ్చపోస్తాయి అని చెప్పేసి. అయితే అది కొన్ని రీజన్లు ఉన్నాయంట. ఒకటి, వాసన చూడడానికి కారణం ఏంటంటే అక్కడ ఏ కుక్కలు ఉన్నాయి, ఆడ కుక్కలు ఉన్నాయా లేదా, వాటి ఆరోగ్యం ఎలా ఉంది, ఆధిపత్యం ఎలా ఉంది, అవన్నీ వాసనలో గెస్ట్ చేస్తాయంట. ఇంకోటి ఆ వచ్చపోయడానికి కారణం ఏంటంటే అది వెళ్ళే దారిని గుర్తుపెట్టుకోవడానికి. ఇంకోటి ఆ వాసన చూసి ఇది ఎంత గొప్పదో, దీని ఆరోగ్యం ఎలా ఉంది, ఇది ఆడదా మగదా అని చెప్పి సింట్ ఇవ్వడానికి వచ్చిపోతుంది. ఇంకోటి ఏంటంటే మగ కుక్కలు కాళ్ళు ఎత్తి వచ్చిపోతాయంట, ఆడ కుక్కలు కూర్చొని వచ్చిపోతాయంట. అది ChatGPT ఇచ్చింది, మరి అది ఎంతవరకు నిజమో. ఈ పొద్దున్నే అది నాకు కనబడడం ఏంటి, నేను చూడడం ఏంటి, మీకు చెప్పడం ఏంటి, వచ్చి పురాణం ఏంటి నాకు అర్థం కావట్లా. చిచ్చి ఇప్పుడు దాకా ఫుల్ ఏడ్చాను, ఎందుకంటే ఉల్లిపాయలు కట్ చేశాను. ఫుల్ ఏడుపు వస్తుంది. చికెన్ కర్రీ వండుకుంటున్నాం, ఎందుకంటే మా తెపాలంగాడు అలీగఢ్ వస్తున్నాడు. సాయంత్రం పెళ్ళి ఉందనమాట, మర్చిపోయాను నేను దాని సంగతి. పెళ్ళికి వెళ్తున్నాం. హైదరాబాదీ ముస్లిమ్స్ వెడ్డింగ్ అనమాట. నేను ఇప్పటిదాకా హైదరాబాదీ ముస్లిమ్స్ వెడ్డింగ్కి ఎప్పుడు వెళ్ళలేదు. మన ఆంధ్రాలో వెళ్ళాను, కానీ చూద్దాం అక్కడ ఏ రకంగా ఉంటుంది ఫుడ్ అనేది. మెయిన్ ఫుడ్డే కాబట్టి మ్యారేజ్ ఎక్కడైనా ఒకటే జరుగుద్ది. అయితే అన్ని ఏంట్రా వస్తున్నావు కదా బయటికి ఎక్కడికైనా వెళ్ళి తిందాం అంటే, నీ ఇష్టం అన్న ఏమన్నా గట్టిగా ప్లాన్ చేయి అన్నాడు. ఇప్పుడు బయట తిని మధ్యాహ్నం అక్కడ పెళ్లిలో తినే కన్నా ఏదన్నా మంచిగా వండుకుంటే బెటర్ అని చెప్పేసి మా ముగ్గురికి కేజీ చికెన్ వండేస్తున్నాం. అదే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసాను. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేయాలి. అలీగఢ్ రావడానికి టైం పడుతుందంట. నేను అస్సలు ఆగలేకపోతున్నాను, వీడు కూడా ఆగలేకపోతున్నాడు. టిఫిన్ కూడా చేయలేదు. ప్లేట్లోకి వడ్డించేసుకున్నాను. చికెన్ కూర ఎలా వండుకున్నా టేస్ట్గానే ఉంటుంది, అదేంటో తెలీదు. చూద్దాం ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్. ఓ కాలిపోతుందిరా బాబోయ్, చాలా ఇంట్రెస్ట్గా ఉండే కూర. మరి టేస్ట్ ఎలా వస్తుందో. అయ్యి బాబోయ్, అదృష్టం ఉండాలి నేను వండిన చికెన్ కూర తినాలంటే. వలీగఢ అదృష్టవంతుడు. మా రెడీ అయిపోయాం, మ్యారేజ్ స్టార్ట్ అయిపోతున్నాం. ఇంక వీళ్ళిద్దరు హడావిడి. నేను చాలా సింపుల్గా రెడీ అయ్యాను, చూడండి చాలా సింపుల్. ఒక షర్టు జస్ట్ ప్యాంట్ వేసుకున్నాను. ఇది హడావిడి చూడండి. ఈడు చూడండి, బ్లాక్ షర్టు, సిమెంట్ కలర్ ప్యాంటు, కింద షూ. లేస్ కట్టుకోలేదు ఏంటని మాత్రం అనకండి. లేస్ కట్టుకోరంట దానికి. బాగుంది. ఈడు చూడండి, అరే పొట్లపలికి పట్టుకొని. ఎన్నింటికి వచ్చావు? మా ఇంటికి ఎన్నింటికి? మూడు మూసుకో. 2ంటికి మేమే అన్నం తిన్నాం. 4ంటికి వచ్చాడు. వచ్చి అన్నం తిని స్లీప్ వేసి ఇప్పుడు వెళ్తున్నాం. టైం చూడండి ఎంత అయిందో. 8:30 అయింది నైట్. నికా ఎన్నింటికి? 8కి కాదా? ఎన్నింటికి నికా? చూడండి 10:30, 11 అంటే నేను ఎప్పుడు చూడలేదు ముస్లిమ్స్ పిల్లలు ఆ టైంకి వెడ్డింగ్. నేను మా గోదావరి జిల్లాలో అయితే మధ్యాహ్నం 12:30 కల్లా భోజనాలు మొదలైపోతాయి. 12:30కి భోజనాలు మొదలెట్టకపోతే గొడవ పడిపోతారు. ఇక్కడ వచ్చేసరికి 10:30కి భోజనాలు స్టార్ట్ అవుతాయంట. సరే పదండి వెళ్ళి అక్కడ హడావిడి అది ఎలా ఉందో చూద్దాం. 2ంటికి కాగితాలు కూడా తీసేస్తారు మా ఊర్లో. అదే కాగితాలు కదరా, ఈ ప్లేట్ ఇస్తరాకులు కూడా తీసేస్తారు. ఇప్పుడే ట్రాఫిక్లో నాకు ఒక కార్ కనబడింది, మామూలు కారు కాదు. అదిగోండి లాంబోర్గిని ల్యాంబోర్గిని ఊరిసావలి ఉరుసేరా
వెళ్ళిపోతుంది. భలే ఉంటుంది కారు, మామూలుగా ఉండదు. అదిగోండి అది ఆ సేమ్ కారు ఎన్టీఆర్కి ఉంది, సేమ్ ఇలాంటి కారే రీసెంట్ గా కొన్నారు. వచ్చేసాం ఫంక్షన్ హాల్ కి, శ్రీ మహారాజా గార్డెన్ అంట. వచ్చేసాం ఫంక్షన్ హాల్ దగ్గరికి. టైం వచ్చేసరికి 9:25 అవుతుంది. కానీ ఇక్కడ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, పెళ్లి కొడుకు రాలేదు ఇంకా, అసలు ఏమీ సరిగ్గా స్టార్ట్ అవ్వలేదు. ఈ పాటి భోజనాలు సగం భోజనాలు అయిపోతాయి మా గోదావరి జిల్లాలో. స్టేజ్ చూడండి భలే ఉంది, డెకరేషన్ అదిరిపోయింది. వెనక ఫ్లవర్స్, ముందు చైర్లు, కిందేమో కింద నిక్కా దగ్గర కూర్చోడానికి, నిక్కా జరిగేటప్పుడు కూర్చోడానికి చాలా క్లాస్గా ఉంది. ఇక్కడ ఓన్లీ అబ్బాయి ఉంటాడు అనమాట, అమ్మాయి లోపల వేరే స్టేజ్ ఉంటుంది తనకి. ఇప్పుడే కవాలి స్టార్ట్ అయింది, పాటలు పాడతారు అనమాట ఇక్కడ. బయట సౌండ్ చాలా ఎక్కువ వచ్చేస్తుంది, నా చెవులు పగిలిపోయినాయి. అదే కారులోకి వచ్చి కూర్చున్నాను. ఇంతకీ మ్యారేజ్ ఎవరిది అని చెప్పలేదు కదా, వలీకి అలీకి క్లాస్మేట్ అనమాట, క్లాస్మేట్, ఇంటర్ క్లాస్మేట్. అందుకని నాకు ఇక్కడ ఎవరో పరిచయం లేదు, ఇంట్లో అక్కడనే ఉండలేక వాళ్ళతో పాటు వచ్చేసాను. ఇంకా వచ్చి కారులో కూర్చున్నాను అనమాట. ఎక్కడికి వెళ్ళిపోయారా మీరిద్దరు నన్ను వదిలేసి? ఫ్రెండ్స్ ని పొద్దున వదిలేసి వచ్చారు కదా, ఒక్కొక్కడు మంచి కక్ష మీద ఉన్నారు ఆడి మీద, వెళ్ళి ఐస్ చేసి వచ్చాడు. ఇప్పుడే తినడానికి వచ్చాం. నార్మల్ గా బంతుల్లా కాకుండా ఇలా రౌండ్ టేబుల్ లా వేసారనమాట. మా తర్వాయి భాగం కోసం వెయిట్ చేస్తున్నాం. పెద్ద మనిషి అలీ, మా పెద్ద మనిషి ఎక్కడ ఖాళీ అవుద్దని చూస్తున్నాడు ఇందాక నుంచి అటు ఇటు రౌండ్ లేస్తూ. ఫైనల్లీ అవర్ టర్న్ కేమ్. ఫస్ట్ సలాడ్ పెట్టారు, రోటీలు ఆల్సో కేమ్. ఇలాగా సిల్వర్ ర్యాప్ తీసుకొచ్చి పెట్టేశారు అక్కడ, మనం వేసుకోవడమే. ఇది బైగన్ కా సాలన్, టమాటాలు, ఒక వంకాయ, పచ్చిమిర్చి. ఇది చూసి ఏంట్రా ఎలా ఉంది అనుకున్నాను, ఎందుకంటే అది వాటర్ బాటిల్, వాటర్ వేసుకొచ్చాను. టైం 11 అయింది. ఫస్ట్ టైం నైట్ 11 o'clock ఒక పెళ్లిలో భోజనం చేయడం. దట్ ఈజ్ హైదరాబాదీ వెడ్డింగ్. ఫస్ట్ హలీం వచ్చిందనమాట. ఇది హలీం కాదు, హరీస్ చికెన్తో చేశారు. హలీం టేస్ట్ అదిరిపోయింది, సూపర్ ఉంది. స్టిక్ చికెన్, స్టిక్ చికెన్ సగం అయిపోయింది. ఇదేమో ఫిష్, ఇదేమో కట్లెట్, ఇది చికెనే, ఇదేమో అచారీ చికెన్, మైనీస్ కూడా ఉంది. ఫిష్ భలే ఉంది, ఫిష్ కట్లెట్ కూడా. దీని లోపల మటన్కి ఏమనో చికెన్కి ఏమనో పెట్టారు. ఆ రోటీలు చాలా అయిపోయినాయి, వేడి వేడి రోటీలు వచ్చినాయి. అచారీ చికెన్ టేస్ట్ చూసేద్దాం. నిజంగానే పచ్చళ్ళ ఉందండి ఇది. అదే ఇక్కడ ఇదేం చికెన్ రా? ఏదో గ్రీన్ చికెన్ అనుకోండి, ఇంకా హరియాలీ చికెన్. దీని టేస్ట్ కూడా, దీన్ని కూడా టేస్ట్ చూసేద్దాం. గ్రీన్ చికెన్ అదిరిపోయింది. నెక్స్ట్ బిర్యానీ వచ్చింది. రే ఈ బిర్యానీ చూస్తే నీకు ఏం గుర్తొస్తుందిరా? రే బిర్యానీ చూస్తే ఏం గుర్తొస్తుంది? కాబూలీ పలావ్, ఆఫ్ఘనిస్తాన్. చూడడానికి సేమ్, జీడిపప్పులు, బాదం పప్పులు, కిస్మిస్లు అన్నీ ఉన్నాయి, కానీ మొక్కలు లేవు. అదే ఎదుగుతున్నాను ఇంత నుంచి నేను. దీన్ని చూసి ఏదో అనుకున్నాను, పిస్తా అంట, పిస్తా. ఇదేంట్రా అలీ అని అడిగితే మా వాడిని ఏమన్నాడు రా? సౌదీ షాంపైన్. సౌదీ షాంపైన్ అన్నాడు. టేస్ట్ చూసి చెప్తా. ఫాంటారా ఇది? అనిపించింది. సాల్ట్ వేసి అన్నీ వేసి పుదీనా వేసి కొంచెం మసాలా వేస్తే అలా అయ్యిందనమాట. మొయిటోలా చేద్దాం అనుకున్నారు. ఫైనల్గా డెజర్ట్స్లో రబడీ సూపర్ ఉంది. ఇదిపోయింది. ఇంకా లాస్ట్లో ఐస్ క్రీము, డ్రై ఫ్రూట్స్ మాత్రం భలే వేసారులే. ఫైనల్గా ఇక్కడ కిల్లీ రెడీ చేస్తారు. కిల్లీ అయితే బాగుంటుంది. లాస్ట్లో తీసుకుందాం అనుకుంటా. అసలు ఇప్పుడు వేయకూడదు, ఇప్పుడే తిన్నాం కదా. కిల్లీ తీసుకుని కారులోకి వచ్చేసాను.
కిల్లి వేసేసి స్టార్ట్ అయిపోవాలి. వలీగాడు అలీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో కలుసుకుని ఒక 5 నిమిషాలు వచ్చేస్తాను. కారులోకి వెళ్ళి కూర్చోంటే కారులోకి వచ్చా. ఇక్కడ నుంచి ఇప్పుడు కలీం దగ్గరికి వెళ్ళి కలీం గారిని ఎక్కించుకుని మన ఇంటికి వెళ్ళాలన్నమాట. బా స్వీట్ పాను వచ్చిందండి వయ్యారి. వీడి కోసం మళ్ళీ మేము 30 కిలోమీటర్లు ఎక్స్ట్రా వచ్చి పికప్ చేసుకుంటున్నాం. అదృష్టం ఉండాలి కలీం, నాలాంటి ఫ్రెండ్ నీకు దొరికాడంటే. పక్కన కార్ ఉంది. మా ఇంటికి రీచ్ అయిపోయాం. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. మై హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8ంటికి ఇంకో వ్లాగ్ లో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.